మొత్తానికి తెలుగు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు మొత్తం సినిమా అభిమానులతో కలకలాడుతున్నాయి. బొమ్మ బాగుందన్న టాక్ తో ప్రతి థియేటర్ ముందు క్యూలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకి సమ్మర్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయాయి. మొదటి విడతలో ఎన్నికలు పెట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఫ్రీ అయిపోయారు. మరోవైపు స్కూల్స్ కి కాలేజీలకి సెలవులు ఇచ్చేశారు. దీంతో చాలా మంది ఇప్పుడు టైంపాస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే టైం చూసుకొని వచ్చిన నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీ పెద్ద హిట్ అయిపోయింది. జెర్సీ మూవీకి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. సినిమాకి పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా చూడటానికి సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు. నాని కెరియర్ లో జెర్సీ మరపురాని విజయాన్ని అందించిందని అంటున్నారు. ఈ దెబ్బతో నాని టాప్ పొజిషన్ కి వెళ్లేందుకు రూట్ వేసుకున్నాడని కూడా అంటున్నారు. అలాగే జెర్సీతో పాటు అదే రోజు థియేటర్స్ లో సందడి చేసిన సినిమా కాంచనా 3. జెర్సీతో పాటుగా ఈ చిత్రం కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హడావుడి చేస్తోంది. ఈ మూవీ ఏ నమ్మకం పెట్టి లారెన్స్ తీశాడో కానీ తెలుగు నాట కాసుల వర్షం కురిపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా చాలా చోట్ల జెర్సీ కలెక్షన్లను కూడా దాటేస్తుందని సమాచారం. ఇక వీటికంటే కొద్ది రోజుల ముందే వచ్చిన చిత్రం మజలే. పెళ్లి తర్వాత అక్కినేని యువజట నాగ చైతన్య సమంత కలిసి నటించిన మొదటి చిత్రం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే మంచి కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని నాగ చైతన్యకి మరో బ్లాక్ బస్టర్ నిచ్చింది. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటించిన సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడంతో చై శామ్ ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈ సమ్మర్ లో కనువిందు చేసిన మరో చిత్రం మెగా హీరో సాయి తేజ్ నటించిన చిత్రలహరి. ఈ సినిమా కూడా హిట్ బాట పట్టింది. వరుసగా 6 ఫ్లాప్స్ తర్వాత సాయి తేజ్ నుండి వచ్చిన చిత్రం కావడంతో పెద్దగా అంచనా లేకపోయినప్పటికీ డైరెక్టర్ తనకున్న క్రియేటివిటీతో సినిమాని విజయవంతం చేశాడు. వేసవి కానుకగా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చిన 4 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే సమ్మర్ కానుకగా మే 9న సూపర్ స్టార్ మైల్ స్టోన్ మూవీ మహర్షి విడుదలకి సిద్ధమవుతోంది. ఈ చిత్రం మహేష్ బాబుకి 25వ చిత్రం. దీంతో ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టే సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ అండ్ టీజర్స్ సూపర్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. వీటితో పాటుగా మరిన్ని సినిమాలు సమ్మర్ సీజన్ లో రావడానికి సిద్ధమవుతుండటంతో ఈసారి 4 డబ్బులు చూసేందుకు వీలవుతుందన్న ధీమా కనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.